హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను పొటాటోతో ఫేషియల్స్ని చూపించబోతున్నాను. 3 టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీరు 3 విధాలుగా పొటాటోతో ఫేషియల్స్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో రకాలుగా మనము పొటాటోతో ఫేషియల్స్ని చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను 3 టైప్స్ని నేను చూపించబోతున్నాను. అసలు పొటాటోతో మన స్కిన్కి ఎన్నో యూజెస్ ఉన్నాయి. ఈ పొటాటోని మనము ఫేస్కి యూస్ చేయడం వల్ల చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో చెప్పబోయే ముందు మనము వీడియోలోకి వెళ్దాం. ముందు ఫస్ట్ స్టెప్ చూద్దామండి. ఫస్ట్ స్టెప్లో నేను పొటాటో యొక్క పీల్ని తీసేసాను. పీల్ని తీసేసిన తర్వాత హాఫ్గా కట్ చేసుకున్న దాన్ని గ్రేట్ చేశాను. ఇలా గ్రేట్ చేసిన పొటాటోను తీసుకున్న తర్వాత ఈ గ్రేట్ చేసిన పొటాటో మొత్తాన్ని ఇందులో ఉన్న జ్యూస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్ని తీసుకుంటున్నాను. మీరు స్టైనర్లో పెట్టైన జ్యూస్ని తీసుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం పిండైన జ్యూస్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఈ పొటాటో తురుమును నేను పడేయట్లేదు, నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే దీంతో మనము మళ్ళీ యూస్ చేయవచ్చు. ఇప్పుడు ఈ పొటాటో జ్యూస్లో నేను మిల్క్ని తీసుకుంటున్నాను. మిల్క్ని నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఈ మిల్క్ని స్కిప్ చేయవచ్చు. మిల్క్ని స్కిప్ చేసి మీరు దీని బదులుగా రోజ్ వాటర్ను యాడ్ చేయండి. ఇది మనకు క్లెన్జింగ్గా యూజ్ అవుతుంది. దీన్ని మనము అప్లై చేసే ముందు మన ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత మనము మన ఫేస్పై మసాజ్లా చేస్తూ దీన్ని అప్లై చేయాలి. ఇలా మనము మన ఫేస్పై 2 to 3 మినిట్స్ ఇలా మసాజ్లా చేస్తూ అప్లై చేయాలి. ఇలా ఇది మనకు క్లెన్జింగ్గా యూజ్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత మన ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో మనము స్క్రబ్బింగ్కి యూస్ చేసుకోవాలి. నేను పొటాటోలోంచి జ్యూస్ తీసుకున్న తర్వాత ఈ తురుమునైతే నేను వేరొక బౌల్లోకి తీసుకున్నాను. ఆ తురుముని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ను యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము మన ఫేస్పై హార్డ్గా మాత్రం స్క్రబ్ చేయకూడదు. స్లోగా మనము మన ఫేస్పై రబ్ చేయాలి, లేదంటే మన ఫేస్కి ర్యాషెస్ వస్తాయి. ఇక్కడ నేను నా హ్యాండ్పై రబ్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా మనము స్లోగా ఇలా తీసుకొని చేతిలోకి రబ్ చేయాలి. ఇలా 2 సెకండ్స్ మనము రబ్ చేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ మన ఫేస్పై అలా ఉంచేసిన తర్వాత చల్లని నీటితో వాష్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మన ఫేస్పై ఏమైనా మురికి ఉన్నా కానీ, లేదంటే ట్యాన్ ఉన్నా కానీ తగ్గిస్తుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ అండి. థర్డ్ స్టెప్లో ఫేస్ ప్యాక్ని నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ఇక్కడ నేను పొటాటోలో ఇంకొక హాఫ్ పీస్ని తీసుకున్న తర్వాత మళ్ళీ నేను గ్రేట్ చేశాను. ఇలా గ్రేట్ చేసుకున్న ఈ పొటాటోని తీసుకున్న తర్వాత ఇందులో నుంచి జ్యూస్ని నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇలా మీరు ఈ పొటాటోలో నుంచి జ్యూస్ని తీసుకున్న తర్వాత ఈ జ్యూస్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ గ్రామ్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఈ పొటాటో జ్యూస్లో గ్రామ్ ఫ్లోర్ని యాడ్ చేయడం వల్ల ఇది మన స్కిన్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ను యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత స్పూన్ తోటి బాగా మిక్స్ చేయాలి. కాఫీ పౌడర్ను యాడ్ చేయడం వల్ల ఇది మన స్కిన్ని చాలా గ్లోగా ఉంచుతుంది. ఇప్పుడు ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన ఫేస్కి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్కిన్ కలర్లో అయితే ఉంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల యూజ్ ఏంటంటే మన స్కిన్పై ముడతలను త్వరగా రాకుండా చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వల్ల స్కిన్పై త్వరగా ముడతలు రాకుండా చేస్తుంది. అలాగే ట్యాన్ను కూడా తగ్గిస్తుంది. ఇలా మన ఫేస్పై స్లోగా రబ్ చేసిన తర్వాత మన ఫేస్ని నీట్గా కడగాలి. నేను నా హ్యాండ్ని వాష్ చేసేసాను. వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ 3 స్టెప్స్ని నేను నా ఫేస్ పైన కూడా నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. మరీ ఎక్కువ వైట్ కలర్ వస్తుందని నేను చెప్పను, కానీ మంచి గ్లో షేడ్ అయితే వస్తుంది. మీరు కూడా ఇలా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఫేస్పై బ్లెమిషెస్ తగ్గుతాయి, అలాగే ట్యాన్ను తగ్గిస్తుంది, మీ స్కిన్ని గ్లోగా చేస్తుంది. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.